అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ద్ర సొల్యూషన్స్. ఈరోజు మనం ఏపీ పాలసీ 2026 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్ వివరించడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం 8 దశల్లో జరగనుంది. మొదటి 2 దశలను పూర్తి చేసుకొని ప్రస్తుతం మనం 3వ దశ అనగా వెబ్ ఆప్షన్స్ నమోదు ప్రక్రియలో ఉన్నాం. ముందుగా వెబ్సైట్ అనగా policy.ap.gov.in అఫీషియల్ సైట్ ఓపెన్ చేసి మొదటగా లాగిన్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు మీకు స్క్రీన్ మీద కనిపించే క్యాప్చాను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్ నొక్కాలి. మీ మొబైల్కి వచ్చే వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోలో చూపిన విధంగా స్క్రీన్ మీకు కనబడుతుంది. క్రింది విన్న డిక్లరేషన్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిన విధంగా అభ్యర్థి యొక్క పూర్తి వివరములు కనబడతాయి. మరొకసారి అభ్యర్థి తన వివరములను సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని సంప్రదించి తన యొక్క వివరాలను ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా అవుతుంది. అభ్యర్థి యొక్క వివరములు అన్నీ సరిగా ఉన్నట్లయితే క్రింది ఉన్న సెలెక్ట్ క్రైటీరియా ట్యాబ్ మీద క్లిక్ చేసి కింద ఉన్న డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూట్ టైప్, బ్రాంచ్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. డిస్ట్రిక్ట్ అనగా మీరు ఏ జిల్లాకు చెందినవారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ టైప్ మీద వచ్చేసరికి అక్కడ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఈ 3 ఆప్షన్స్ మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కాలేజ్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనగా గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే అప్లై చేయాలి అనుకున్నవారు గవర్నమెంట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ రెండింటికి మీ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. తదుపరి బ్రాంచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు పాలిటెక్నికల్లో ఏ బ్రాంచ్కి అయితే మీరు అప్లై చేయదలుచుకున్నారో అనగా ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ మరియు మెకానికల్ ఇలాగా ఏ గ్రూప్కి మీరు సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేయవలను. మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఏ గ్రూప్ అయితే మీరు బ్రాంచ్ ట్యాబ్లో సెలెక్ట్ చేసుకున్నారో ఆ గ్రూప్ ఏ కాలేజీల్లో అవైలబుల్గా ఉందో వీడియోలో చూపిన విధంగా కాలేజెస్ లిస్ట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పక్కనే ఉన్న ప్లస్ మీద క్లిక్ చేస్తే ఆ ఆప్షన్ మీ యొక్క చాయిస్ లిస్ట్లో యాడ్ అవుతుంది. మరీ ముఖ్యంగా మధ్యలో మీరు సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ను సేవ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చాయిస్ తీసుకున్న కాలేజీలో ఏమైనా మార్పులు చేయాలంటే అనగా కాలేజెస్ను ముందుకు వెనక్కు జరపాలని అనుకున్న పక్కనే ఉన్న అప్ అండ్ డౌన్ బటన్స్ని ఉపయోగించి మీరు కాలేజ్ని ఆర్డర్స్ని రీఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. లేదు పొరపాటున అనుకోని కాలేజ్ ఏదైనా సెలెక్ట్ చేయబడింది అని మీరు గమనించినట్లయితే ఆ పక్కనే ఉన్న డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి ఆ సంబంధిత ఆప్షన్ మీరు డిలీట్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది. చివరిగా మీరు ఏ కాలేజ్లో ఏ బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకున్నారో క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అన్నీ సవ్యంగా సరిపోయే అన్సిని మీరు అనుకున్న తర్వాత క్లిక్ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. చివరిగా సేవ్ అండ్ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్లిక్ ఓకే చేయాలి. ప్రింట్ బటన్ మీద క్లిక్ చేయగానే వీడియోలో చూపిన విధంగా మీకు ప్రింట్ అనేది కనబడుతుంది. చివరిగా ఆప్షన్స్ను ఫ్రీజ్ చేయవలసి ఉంటుంది. ఒకసారి ఫ్రీజ్ చేస్తే అభ్యర్థి తన యొక్క ఆప్షన్స్ను మార్చడం అనేది జరగదు. కావున అభ్యర్థి తన యొక్క చాయిసెస్ను 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రీజ్ చేయాలి. చివరిగా నోటిఫికేషన్లో తెలిపిన విధంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థి తన లాగిన్లోకి వెళ్ళి తను ఏ కాలేజ్లో ఏ గ్రూప్కు సీట్ అలాట్ జరిగిందో చూసుకొని తదుపరి సెల్ఫ్ రిపోర్టింగ్ ట్యాబ్ మీద క్లిక్ చేసి సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది. మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా మీరు సంబంధిత కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసి కాలేజ్ వారి దగ్గర నుండి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పై సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ మీ ఆర్ద్ర సొల్యూషన్స్. సెలవు.